For all latest software job updates and government job notifications, call our WhatsApp app 7981775186. ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు హ్యాండ్ షేక్ చేసుకోలేదు. ఈ ఘటన ఒక పెద్ద వివాదంగా మారింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ పై ఈ విషయంలో ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు మీడియా నివేదికల ప్రకారం ఈ విషయంలో పైక్రాఫ్ట్ తప్పు లేదని, అతనికి ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ నుంచే ఆదేశాలు వచ్చాయని తేలింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన ఒక రోజు తర్వాత అంటే సెప్టెంబర్ 15న పీసీబీ ఐసీసీకి ఒక ఈమెయిల్ పంపింది. అందులో మ్యాచ్ రిఫరీ టాస్ సమయంలో ఆచారాలను పాటించలేదని ఆరోపించింది. ఐసీసీ వెంటనే దీనిపై విచారణ జరిపి మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ తన పనిని సరిగ్గానే చేశారని, అతను ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని పీసీబీకి ఈమెయిల్ ద్వారా సమాధానమిచ్చింది. ఆ ఈమెయిల్లో టాస్ సమయంలో చేతులు కలపకూడదని ఏసీసీ నుంచి వచ్చిన ఆదేశాలను అతను పాటిస్తున్నారని కూడా పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏసీసీ అధ్యక్షుడిగా స్వయంగా పీసీబీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ఉన్నారు. కాబట్టి ఏసీసీ ఈ ఆదేశాలను ఇచ్చి ఉంటే దానికి నేరుగా మొహసిన్ నఖ్వీ బాధ్యత వహించాలి. ఈ నివేదిక ప్రకారం ఐసీసీ పంపిన ఈమెయిల్లో పైక్రాఫ్ట్ వ్యవహరించిన తీరును మెచ్చుకుంటూ టీవీలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా చూసుకున్నారని ప్రశంసించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఐసీసీ ఇచ్చిన సమాధానం పీసీబీకి నచ్చలేదు. దీంతో పీసీబీ ఏకంగా ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని బెదిరించింది. తమ మ్యాచ్లకు పైక్రాఫ్ట్ ను తొలగించకపోతే టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని తెలిపింది. అయినప్పటికీ ఐసీసీ తమ నిర్ణయానికి కట్టుబడి ఉంది. మ్యాచ్ రిఫరీ తప్పు చేయలేదని, ఏ జట్టు కోరినంత మాత్రాన అధికారులను మార్చలేమని తెలిపింది. ఈ విషయం తప్పుగా అర్థం చేసుకోవడానికి దారితీస్తుందని ఐసీసీ పేర్కొంది. అయినా సెప్టెంబర్ 17న పీసీబీ మళ్లీ ఒక ఈమెయిల్ ని పంపి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో ఆ తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని పేర్కొంది. దీనిపై ఐసీసీ మరింత సమాచారం కోరగా పీసీబీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సెప్టెంబర్ 17న పాకిస్తాన్ జట్టు నిర్ణీత సమయానికి తమ హోటల్ నుంచి మైదానానికి రాలేదు. పరిస్థితి చేయి దాటిపోతుండగా మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ స్వయంగా రంగంలోకి దిగి ఒక పరిష్కారాన్ని సూచించారు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా, మేనేజర్ నవీజ్ అక్రమ్ చీమాతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కోచ్ మైక్ హసన్ కూడా ఉన్నారు. పైక్రాఫ్ట్ ఈ వాదంపై చర్చించారని తెలుస్తోంది. నివేదికల ప్రకారం పైక్రాఫ్ట్ క్షమాపణను చెప్పలేదని తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత ఒక వీడియో వైరల్ అయింది. అందులో ఎలాంటి ఆడియో లేదు. పీసీబీ మాత్రం మ్యాచ్ రిఫరీ క్షమాపణలు చెప్పారని పేర్కొంది. అయితే ఈ కొత్త నివేదిక పాకిస్తాన్ ఆరోపణలను తప్పు అని రుజువు చేసింది.